Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the 2026 KTM Adventure 250 అయితే ఉంది. ఇక్కడ మనం 250cc లో ఒక అడ్వెంచర్ బైక్ పర్చేస్ చేయాలి అంటే మనకి ఇక్కడ రెండు బైక్స్ గుర్తొస్తాయి. ఒకటి వచ్చేసి అడ్వెంచర్ 250, అలాగే మనకి ఇంకోటి ఏంటంటే సుజుకి నుంచి V-Strom SX 250 అని చెప్పేసి ఇంకో బైక్ అయితే ఉంది. సో చాలా మందికి ఇక్కడ చాలా డౌట్స్ అనే ఉంటాయి. సో సుజుకి V-Strom SX 250 ఎవరు తీసుకోవాలి, అలాగే KTM అడ్వెంచర్ 250 ఎవరు తీసుకోవాలి, ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ బైక్ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన రెట్రో KTM ఉప్పల్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో ఏదైతే డ్యూక్ 250లో ఉంది కదా, సేమ్ ఇంజన్ అనేది దీంట్లో ఉంటుంది, విచ్ ఇస్ లైక్ 249cc అనమాట. LC4C ఇంజన్ అంటే లిక్విడ్ కూల్డ్ 4-valve కాంపాక్ట్ ఇంజన్ అనమాట. అండ్ దీని యొక్క పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 31 PS పవర్ వస్తుంది, అలాగే మనకి 25 Nm టార్క్ అనేది వస్తుంది. అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉంది కాబట్టి మనకు హీటింగ్ పరంగా పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు. ఇక్కడ ఫ్రంట్ లో మనకి రేడియేటర్ కూడా ఇచ్చారు కాబట్టి అది కూడా కర్వ్ రేడియేటర్. సో దీనివల్ల మనకి కూలింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా వరకు బెటర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం కూలెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మనకి మినిమం కానీ మ్యాక్సిమం కానీ ఇక్కడ నుంచి మనం టాప్అప్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మీకు పవర్ అండ్ టార్క్ గురించి కూడా చెప్పేశాను. అండ్ ఇక్కడ మనం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చూసుకుంటే 226 mm ఉంది, విచ్ ఇస్ లైక్ చాలా ఎక్కువ అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి తగిలే ఛాన్స్ అనేది లేదు. అండ్ అలాగే ఇంజన్ ఒక బ్యాచ్ ప్లేట్ ఏదైతే ఉంది కదా, సో ఇది మనకి టోటల్గా మెటల్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనకి స్టోన్స్ అనేది కింద నుంచి తగిలినా కూడా ఇంజన్కి మనకు ఇంపాక్ట్ అనేది అవ్వదు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. అలాగే ఇది మనకి OBD 2B ఇంజన్, అలాగే మనకి ఇక్కడ క్రాష్ గార్డ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. సో ఇన్ కేస్ బైక్ అనేది పడ్డా కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫ్రంట్ నుంచి చూస్తే బైక్ లుక్స్ పరంగానైతే సేమ్ లైక్ మనకు 390 అడ్వెంచర్ లాగా కనిపిస్తుంది, చాలా బల్కీగా. అండ్ రియర్ నుంచి చూసుకుంటే చాలా కాంపాక్ట్గా అనిపిస్తుంది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు లుక్ అనేది సేమ్ లైక్ మనకు 390 లా ఉంటుంది, బట్ ఇక్కడ చాలా డిఫరెన్స్ అనేది ఉంది మనకు. అండ్ ఫ్రంట్లో హెడ్లైట్ అనేది చూసుకుంటే మెయిన్గా సో వన్ ఆఫ్ ది బెస్ట్ హెడ్లైట్ అనమాట ఈ సెగ్మెంట్లో. విండ్షీల్డ్ అయితే ఇచ్చారు, అది కూడా టోటల్గా ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకు లైక్ హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు విండ్ బఫెటింగ్ నుంచి కూడా చాలా వరకు మనకి కాపాడుతుంది అన్నమాట. బట్ కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంత మనకి బఫెటింగ్ అనేది కంట్రోల్ అయితే అవ్వదు. అలాగే ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఇచ్చారు. హెడ్లైట్స్ గురించి మాట్లాడితే టోటల్గా LED వస్తుంది, ఒకసారి మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ కీస్ అనేది చూసుకుంటే మనకు KTM బ్రాండింగ్తో పాటు కీస్ అనేవి వస్తున్నాయి. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఫ్రంట్లో పైన మనకి ప్రొజెక్టర్ లైట్ అనేది ఉంది, కింద మనకి రిఫ్లెక్టర్ బేస్డ్ LED హెడ్లైట్ అనేది ఉంది. అండ్ టోటల్గా మనకి DRLs అనేవి కూడా 4 ఉన్నాయి, అది కూడా LEDలో. సో చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయి కదా, మనకి LED వచ్చినప్పటికి కూడా మిగతా KTM బైక్స్తో కంపేర్ చేసుకుంటే చాలా యూనిక్గా అయితే ఉంది అడ్వెంచర్లో. అండ్ ఒకసారి మనం రియర్ నుంచి కూడా చూసుకుందాం. సో రియర్లో చూసుకుంటే ఇక్కడ దీని యొక్క టెయిల్ లైట్ అనేది మనకి చాలా అంటే చాలా చిన్నగా ఉంది, చాలా కాంపాక్ట్గా ఉందన్నమాట. సో ఇంతే చిన్నగా ఉంది, సో చూడడానికి చాలా క్యూట్గా. సో రియర్ నుంచి లుక్ అనేది చెప్పాను కదా, చాలా సన్నగా చాలా స్లీక్గా ఉంటుంది, బట్ ఫ్రంట్ నుంచి మాత్రం చాలా అగ్రెసివ్ అయితే ఉంటుంది. సో ఒకసారి మనం ఇక్కడ ఇగ్నిషన్ అనేది కూడా ఆఫ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం మెయిన్గా సస్పెన్షన్ గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు ఈ ఫ్రంట్ బీక్ ఏదైతే ఉంది కదా, మనకి వైట్ కలర్లో వచ్చింది. అండ్ బిల్డ్ క్వాలిటీ అనేది మనకు మంచి క్వాలిటీ బిల్డే ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే ఇది కొద్దిగా ఫ్లిమ్జీ ఉంటుంది. సో ఎక్కువ స్ట్రాంగ్ ఉంటే కూడా విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి కొద్దిగా మనకి ఫ్లిమ్జీ అయితే ఉంది. అండ్ ఇక్కడ 43 mm WP ఎపెక్స్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. బట్ దీంట్లో అడ్జస్ట్మెంట్ లాంటిది అయితే ఏం లేదు, లైక్ ప్రీలోడ్ అలాగే కంప్రెషన్ రీబౌండ్ అయితే ఏమి దీంట్లో లేదు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే సస్పెన్షన్ని టోటల్గా ఈ ఫైబర్ పార్ట్తో కవర్ అయితే చేశారు. సో బేసిక్గా ఇది ఎందుకంటే మనం ఆఫ్ రోడ్లో నడిపినప్పుడు మట్టి కానీ డస్ట్ పార్టికల్స్ కానీ సస్పెన్షన్ లోపలికి వెళ్ళి సో ఫోక్ సీల్స్ని డ్యామేజ్ చేయకుండా ఇక్కడ మనకి ప్రొటెక్షన్ లాగా అయితే ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ టచ్. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి అపోలో టైర్స్ వస్తున్నాయి, అవి కూడా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్. బేసిక్గా ఇవి మనకి స్పోక్ వీల్స్ కావు కాబట్టి దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి, ఎటువంటి ఇష్యూ అనేది లేదు పంచర్ది కూడా. ఫ్రంట్లో 320 mm మనకు డిస్క్ ప్లేట్ అనేది ఉంది. అలాగే ఇక్కడ బైబ్రీ డ్యువల్ పిస్టన్ యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఇచ్చారు. అదే మనం డ్యూక్ 250లో చూసుకుంటే అక్కడ మనకి రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు బ్రేకింగ్ పరంగా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది మనకు అడ్వెంచర్ బైక్, అది మనకి స్పోర్ట్స్ బైక్. సో అడ్వెంచర్ బైక్కి స్పోర్ట్స్ బైక్కి బ్రేకింగ్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనం నడిపే స్టైల్ అనేది టోటలీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది ఒక రైడింగ్ కండిషన్స్లో నడుపుతాం మనం, ఆ బైక్ని డిఫరెంట్గా నడుపుతాం కాబట్టి సో దాంట్లో బ్రేకింగ్ అనేది ఎక్కువ ఉండాలి, దీంట్లో చాలా తక్కువ ఉంటేనే బెస్ట్. అండ్ అలాగే బ్రేకింగ్ గురించి మీకు చెప్పాను కదా. సో టైర్స్ గురించి మాట్లాడితే మనకి అపోలో టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ మనకి 19 inch వీల్ ఉంది, రియర్లో మనకి 17 inch వీల్ ఉంది. సో ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే 100/90 సెక్షన్ 19 inch వీల్ ఫ్రంట్లో ఉంది. అండ్ రియర్లో ఇక్కడ 130/80 R17 inch. సో రియర్లో మనకి రేడియల్ వస్తుంది, అది కూడా
బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అన్నమాట. సో ఆన్ రోడ్లో ఇంకా ఆఫ్ రోడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ 240mm మనకి డిస్క్ ప్లేట్ అనేది వస్తుంది విత్ సింగిల్ పిస్టన్ బైబ్రీ ఫ్లోటింగ్ క్యారిపల్ అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి అల్యూమినియంది స్వింగ్ ఆర్మ్ కూడా వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అలాగే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ కూడా ఉంది. సో అది చాలా పైకి ఉంది. సో మనకు వాటర్ వెళ్తుందని చెప్పి ప్రాబ్లం కూడా లేదు. అండ్ అలాగే ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి రబ్బర్తో పాటు వస్తుంది. కావాలంటే మీరు ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు ఈ రబ్బర్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఓపెన్ టీతో పాటు వస్తుంది. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడితే రియర్లో కూడా మనకి WP Apex సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ ఇది మనం 10 స్టెప్ వరకు ప్రీలోడ్ అనేది చేసుకోవచ్చు. సో కంప్రెషన్ రీబౌండ్ లాంటిది అయితే లేదు. మనకి 14.5 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. అది కూడా మెటల్ ట్యాంక్ కాబట్టి లైక్ మీరు మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మైలేజ్ అనేది ఈ బండి మీరు నడిపే స్టైల్ బట్టి డిపెండ్ అవుతుంది కాబట్టి మీకు 30 to 35 km వరకు మైలేజ్ అని వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి KTM అలాగే 250 అలాగే రెడీ టు రేస్ అనేది మనకు ఇక్కడ స్టిక్కరింగ్తో పాటు వస్తుంది. సో మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఆరెంజ్ అనుకుంటా ఇంకోటి, అండ్ ఒకటి వైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి మంచి క్వాలిటీవి నకల్ గార్డ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. బేసిక్గా ఇది ఫైబర్. సో వెనకాల నుంచి చూసుకుంటే మనకు మెటల్ లాంటిది అయితే ఏం లేదు. సో బేసిక్గా ఉన్నాయి. అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ లాంటివి దీంట్లో అయితే ఏం రావట్లేదు. అండ్ మిరర్స్ కూడా ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మిరర్స్ అన్నమాట. విజిబిలిటీ అనేది చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ సీట్ గురించి మాట్లాడితే సో రైడర్కి మనకు సీట్ అనేది మరీ అంత సాఫ్ట్ లేదు, స్టిఫర్ సైడ్లోనే ఉంది. అండ్ పిలియన్కి కూడా మనకు యూజబుల్ సీట్ అనేది ఉంది విత్ నైస్ గ్రాబ్ హ్యాండిల్స్. అలాగే ఇక్కడ మనకు అడ్వెంచర్ది బ్రాండింగ్తో పాటు వస్తుంది. మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అన్ని బైక్స్ లాగానే ఉంది. బట్ ఇక్కడ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో పాటు మనకి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా ఉంది కాబట్టి మీరు క్లచ్ లేకుండానే గేర్ అనేది అప్ చేయొచ్చు, డౌన్ కూడా చేయొచ్చు. అండ్ అలాగే ఇది మనకి పడినప్పుడు ఫోల్డ్ అయిపోతుంది విరిగిపోకుండా, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. అలాగే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది. సెంటర్ స్టాండ్ అనేది లేదు, మీరు ప్యాడక్ స్టాండ్ అనేది తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ మనకి ఓపెన్ చైన్ సిస్టమ్. అండ్ అలాగే ట్యాంక్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడ క్లచ్ అనేది మనకి చాలా లైట్ క్లచ్ ఉంది. సింగిల్ ఫింగర్తో కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. బైక్ని ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు రెడీ టు రేస్ అని చెప్పేసి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇంజన్ ఆయిల్ టెంపరేచర్ కానీ, ఇంజన్ మాల్ ఫంక్షన్, ABS కానీ, గేర్ పొజిషన్ ఇండికేటర్, అండ్ అలాగే సైడ్ స్టాండ్ అనేది చూపిస్తుంది. ఒకసారి మనం ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఆన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనకి ఫ్యూల్ మీటర్ అనేది ఇక్కడ చూపిస్తుంది, RPM అలాగే స్పీడ్. అండ్ ఇక్కడ మనకి 4 ఏవైతే ఉన్నాయి కదా, ఇవి కావాలంటే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో ఆన్ ది వేలో మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. అలాగే మనం మీటర్ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ఈ బటన్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మోటార్ సైకిల్ అనేది ఉంది కదా, దీంట్లో మనకి 2 ABS మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి రోడ్ అలాగే ఆఫ్ రోడ్ అన్నమాట. సో ఆఫ్ రోడ్లో ఏంటంటే మనకు రియర్ ABS అనేది ఆఫ్ అయిపోతుంది. అలాగే మనం ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ డిస్ప్లే మోడ్ అనేది ఉంది కదా. సో బేసిక్గా ఇప్పుడు మనకి ఇలాంటి డిస్ప్లే అనేది ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని చేంజ్ కూడా చేయొచ్చు. స్టాండర్డ్ అలాగే సో రెడ్యూస్డ్ అని చెప్పి ఉంది కదా, ఒకసారి మనం దీన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ స్పీడ్, ఫ్యూల్, సో టైం, ఇవన్నీ కూడా మనకి ఇండికేషన్స్ అనేది ఇక్కడ పైన అయితే చూపిస్తుంది. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మళ్ళీ ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే బైక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. లోపలికి వెళ్తే లైక్ ట్రిప్ డీటెయిల్స్, ఫ్యూల్ రేంజ్, అలాగే కూలెంట్ టెంపరేచర్, బ్యాటరీ, ఓడోమీటర్, క్లాక్ డేట్, సర్వీస్, వార్నింగ్స్. అండ్ అలాగే మనం ఇక్కడ కిందికి వచ్చేస్తే దీంట్లో నావిగేషన్, మ్యూజిక్ కానీ, కాల్, SMS అలర్ట్స్, ఇవన్నీ కూడా మనం దీంట్లో యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఫేవరెట్స్ అని చెప్పాను కదా, లైక్ ఇక్కడ మీకు 4 ఏవైతే ఉన్నాయి కదా, ఇవి మీరు చేంజ్ చేసుకోవచ్చు లోపలికి వెళ్తే. సో క్విక్ సెలెక్టర్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంది కదా, దీని ద్వారా మనం షార్ట్ కట్స్ లాగా సెట్ చేసుకోవచ్చు. అలాగే కనెక్టివిటీ, సో ఇక్కడ నుంచి మనం బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే షిఫ్ట్ లైట్, సో ఇది మనకి 1000 కిలోమీటర్స్ అయిన తర్వాతనే ఓపెన్ అవుతుంది. అలాగే ఇట్లా కింద చూసుకుంటే మనకి క్లాక్ అండ్ డేట్, యూనిట్స్, ఇక్కడ మనకి క్విక్ షిఫ్టర్ అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్స్ట్రా ఫంక్షన్స్లో మనకి లైక్ కాల్, ఆడియో, టర్న్ బటన్, నావిగేషన్, సో క్విక్ షిఫ్టర్ ప్లస్ అలాగే రిమోట్ కంట్రోల్ మోడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో బేసిక్గా ఇదన్నమాట ఈ మీటర్ కంట్రోల్లో ఉన్న ఫీచర్స్ అనేది. వన్ ఆఫ్ ది బెస్ట్ TFT మీటర్ కన్సోల్ ఇన్ ది సెగ్మెంట్ అని చెప్పొచ్చు. మనం సుజుకి V-Stormతో కంపేర్ చేసుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మీటర్ ఇది. KTM అడ్వెంచర్ 250 యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది విందాం. రెడీ టు రేస్. సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేసుకుందాం. ఇది మనకి ఐడ్లింగ్లో సౌండ్. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ఉంది. ఒకసారి మీకు రెవిచ్ వినిపిస్తాను. ఒకసారి 5.5 ఉన్న వాళ్ళు కూర్చుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో
ఇలా అయితే ఎక్కాలి అడ్వెంచర్ బైక్స్ అన్ని కూడా. అండ్ ఈ బైక్ పైన మనం సాడ్లింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ వచ్చినప్పుడు. అండ్ ఒక్కసారి సో కూర్చున్న తర్వాత రైడింగ్ పోస్చర్ అనేది ఇలా ఉంది. అండ్ ఒకసారి బైక్ని లిఫ్ట్ చేసిన తర్వాత సో లిటరల్గా నాకు రెండు సైడ్లు కూడా టిప్ టో అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. సో వన్ సైడ్ అయితే ఈజీగా నేను ఇలా అయితే అందుతున్నాయి వన్ సైడ్. సో మినిమం హైట్ అనేది 5'6", 5'7" ఉన్న వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో నేను రైడ్ చేయగలుగుతాను, బట్ ఏంటంటే నాకు ప్రాపర్గా ఫ్లాట్ ఫుట్ అయితే అవ్వట్లేదు. ఫైనల్లీ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది 2026 KTM అడ్వెంచర్ 250 గురించి అన్నమాట. ఇప్పుడు మనం 250cc ఒక మంచి అడ్వెంచర్ బైక్ కొనాలంటే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనకి సుజుకి నుంచి V-Strom అన్నమాట, అలాగే మనకు KTM నుంచి అడ్వెంచర్ 250. సో రెండు బైక్స్ యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడదాం. రెండు బైక్స్లో మనకి సింగిల్ వేరియంట్ అనేది ఉంది. అండ్ కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే నాకు తెలిసి దీంట్లో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అదే మనం సుజుకి V-Stromలో చూసుకుంటే అక్కడ మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి కలర్స్ అక్కడ మనకు అడ్వాంటేజ్ అనేది ఉంది. సో ఇక్కడ ప్రైస్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ రెండు బైక్స్ కొనే ముందు. ఎందుకంటే మనకి అడ్వెంచర్ 250 అనేది 3,13,000 రూపీస్ ఆన్ రోడ్ ఉప్పల్ అయితే ఉంది. సో మీ ఏరియాలో ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు ప్రైస్ వేరియేషన్ అనేది ఉండొచ్చు. అదే మనం V-Strom గురించి మాట్లాడితే సో V-Strom అనేది మనకి 2,50,000 నుంచి 2,55,000 మధ్యలో వచ్చేస్తుంది. సో నేనేం చెప్తానంటే ఎవరికైతే స్ట్రిక్ట్లీ బడ్జెట్ మీకు 2.5 lakh రూపీస్ ఉంది, ఒక మంచి రిలయబుల్ బైక్ కావాలి, టూరింగ్కి యూజ్ అవ్వాలి, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్, హెవీ ఆఫ్ రోడింగ్ కాదు, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్కి యూజ్ అవ్వాలి, రిలయబుల్ ఇంకా స్మూత్ ఇంజన్ ఉండాలి, 2.5 lakh రూపీస్లో రావాలి అనుకుంటే మీరు సుజుకి V-Strom అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మేము బడ్జెట్ అనేది కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తాం, మేము 3 lakhs వరకు కూడా పెట్టగలుగుతాం అనుకున్నప్పుడు ఇది మనకి మంచి ఆప్షన్ అన్నమాట. సో ఇక్కడ మనకు V-Stromతో కంపేర్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఎక్కడ ఉంది అని అంటే సో మెయిన్గా మనకి ఇంజన్. సో ఇక్కడ మనకు పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ వస్తుంది, అలాగే దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ వస్తుంది, రైడ్ బై వై టెక్నాలజీ వస్తుంది, అలాగే మనకు స్లిప్పర్ క్లచ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాంట్లో మనకి స్లిప్పర్ క్లచ్ అనేది లేదు. అండ్ అలాగే సస్పెన్షన్ అనేది మేజర్ రోల్ అనమాట. ఇక్కడ మనకు ఫ్రంట్లో WP FXZ USD ఫోక్స్ అనేవి వస్తున్నాయి, అది కూడా 43 mm. అక్కడ మనకి ఏంటంటే టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఉన్నాయి. అండ్ వెనకాల కూడా మనకి WP FXZ సస్పెన్షన్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి సస్పెన్షన్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, అలాగే TFT మీటర్, హెడ్ లైట్, ఎక్విప్మెంట్ పరంగా టాప్ నాచ్ లెవెల్లో మనకు ఈ బండి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు 40 నుంచి 41,000 రూపీస్ ఎక్కువ పెట్టినప్పటికీ కూడా దీంట్లో మనకి మంచి ఎక్విప్మెంట్ అనేది వస్తుంది. అక్కడ ఏంటంటే మనకు రిలయబుల్ అండ్ స్మూత్ ఇంజన్ వస్తుంది అండ్ తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. సో మీరు అక్కడ కొన్ని కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే మీరు ఆ బండిని అయితే తీసుకోవచ్చు. లేదు మాకు 250cc ప్రతి ఒక్కటి కావాలి అంటే మీరు ఈ బండికి అయితే రావచ్చు. బండిలో మొత్తం ప్లస్ పాయింట్స్ ఉన్నాయా, మైనస్ పాయింట్స్ లేవా అంటే ఎస్ ఉన్నాయి. ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి సస్పెన్షన్. ఆల్రెడీ మీకు సస్పెన్షన్ బెస్ట్ అని చెప్పాను. ఎస్ డెఫినెట్లీ బెస్ట్ ఉంది రోడ్ పరంగా చూసుకుంటే. అదే మీరు ఆఫ్ రోడ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ సస్పెన్షన్ అనేది కొద్దిగా మనకి స్టిఫర్ సైడ్లో అయితే ఉంది. అండ్ ఇంకొకటి దీంట్లో వైబ్రేషన్స్ అనేది 5,000 RPM దగ్గర చాలా అంటే చాలా ఎక్కువగా వస్తాయి కంపేర్డ్ విత్ మనకి సుజుకి అన్నమాట. ఇవి రెండైతే మీరు ఈ బండిలో చూసుకోవాలి. అండ్ అలాగే సీట్ హైట్ స్లైట్లీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు కొద్దిగా షార్ట్ రైడర్స్ ఉన్నప్పుడు మాత్రం రెండు బైక్స్ టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఇక్కడ మీకు సుజుకి అలాగే KTMకి డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా మందికి ఇంకో డౌట్ ఏముంటుంది, సో అడ్వెంచర్ 250 అనేది మనకి 3,13,000 రూపీస్ ఉంది కదా, అండ్ ఇక్కడే మనం ఇంకొక 40 to 41,000 రూపీస్ అనేది యాడ్ చేసుకుంటే మనకు ఇంకొక బైక్ కూడా వస్తుంది. అదేంటి, KTM నుంచే మనకు అడ్వెంచర్ 390. సో బేసికల్గా 349cc బైక్. సో మనం 40 to 41,000 రూపీస్ అనేది యాడ్ చేసుకుంటే ఆ బండి అనేది వస్తుంది. నేను స్ట్రిక్ట్లీ ఏం చెప్తానంటే మీరు ఇంకా బడ్జెట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేయగలుగుతారు అనుకుంటే 3.5 lakh రూపీస్ పెట్టి మీరు అడ్వెంచర్ 390 తీసుకోండి. అది మేక్ సెన్స్ అన్నమాట. దాంట్లో పవర్, టార్క్ అండ్ ఎక్విప్మెంట్ పరంగా కూడా దాంట్లో చాలా బెటర్ అయితే ఉంది. సో స్ట్రిక్ట్లీ ఎవరికైతే కొద్దిగా మైలేజ్ ఎక్కువ కావాలి, 3 lakh రూపీసే బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రమే మీరు ఈ బండికి రావచ్చు. లేకపోతే రిలయబుల్ స్మూత్ ఇంజన్ కావాలి అనుకుంటే మీరు అటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్గా ఇదన్నమాట అడ్వెంచర్ 250 గురించి. సో వీడియో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అని అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.